కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎల్కపల్లి సిద్దపూర్ బెజ్జూర్ రైతుల భూములు దాదాపు 500 ఎకరాల పొలాలు ఉన్నాయని ప్రతి ఏటా రెండవ వరి పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. మత్తడి స్ప్రింగ్ నిర్మించి దాదాపు 100 సంవత్సరాలు అవుతుందని, కొంతమంది స్వార్థపరులు నీళ్లను వృధా చేస్తూ పంట పొలాలకు రాకుండా అడ్డుకుంటున్నారని, మత్తడికి 4 కాలువలు ఉన్నాయని, కంటి చూపుకు అందని పొలాలు ఉన్నాయని, గేట్లు పూర్తిగా చెడిపోయాయని, మరమ్మతులు చేయాలని అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, పొలాలు ఎండిపోతుంటే తూములు బంద్ చేసి కొంతమంది వాగుల్లోకి నీళ్లు పోయే ఏర్పాట్లు చేస్తున్నారని, వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మత్తడి స్ప్రింగులు మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లోపలికి వెళ్ళి మొత్తం పోయింది. మాట్లాడంటే ఎట్లా స్టార్టింగ్ ఉలారిపోతుంది. మొత్తం అగ్గి పెట్టినట్టు నీళ్ళు పడతాను. ఆయన అగ్గి పెడితే అది చచ్చిపోతుంది. నిన్న చూసేదా ఎండితే కాలుతుంది అట్లా. అందుకోసం మళ్ళీ ఒకసారి మత్తడి జోలికి పొక్కలు ఎక్కడ లోపల ఏమైనా చేసుకొని వాళ్ళ పట్ట భూములలో ఏమైనా చేసుకొని బాగులా ఏ మంచి ఇంకా జేసీ పెట్టి పొక్కలు తీయవద్దు. వారం ఒకసారి వదులుతాం, పశువులకు వదులుతాం. కాకపోతే పొక్కలు తోడద్దు. లేవలు ఉంటే